మీరు చూస్తున్న ఈ ఆలయం దాదాపు 500 సంవత్సరాల నాటిది. 1537లో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు చెప్తారు. బెంగుళూరులో తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఇది ఒకటి. మరి ఇంత ఫేమస్ అండ్ హిస్టరీ ఉన్న ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మా ఛానల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. శ్రీ దొడ్డ గణపతి ఆలయం. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. ఈ ఆలయంలో ఉన్న వినాయక విగ్రహం పెద్దగా ఉంటుంది. అందుకే దొడ్డ గణపతి అని పేరు వచ్చింది. అడ్రస్ వచ్చి బెంగళూరులోని బసవన్న గుడిలో ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30 AM టు 1:30 PM అండ్ ఈవినింగ్ 5:30 నుంచి 8:30 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఆలయానికి ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ లేదు, ఫ్రీ దర్శనం. అలాగే టెంపుల్ ఎంట్రన్స్‌లోనే రైట్ సైడ్‌లో పూజా సామాగ్రి షాప్ ఒకటి ఉంటుంది. దానికి ఎదురుగా ఫుట్‌వేర్ స్టాండ్ అయితే ఉంటుంది. ఒకరికి ₹5 అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి చూద్దాం. 16వ శతాబ్దంలో కెంపగౌడవన్ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద రాళ్ళగుట్ట కనిపించిందంట. అందులో ఒక వినాయక ప్రతిమని చూసి వెంటనే ఆయన దగ్గర ఉన్న శిల్పుల్ని పిలిపించి ఒక రాతి మీద విగ్రహాన్ని చేయమని చెప్పాడు. ఒకే రాతి మీద చేయడంతో ఏకశిలా విగ్రహంగా కూడా పిలువబడుతుంది. 1537లో విజయనగర సామ్రాజ్య కాలంలో కెంపగౌడవన్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వినాయక విగ్రహం 18 అడుగులు పొడవు, 16 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది టెంపుల్ హిస్టరీ. మేము దర్శనం చేసుకోవడం అయిపోయాక టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ చాలా నాగుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడే ప్రసాదం అయితే పెడుతున్నారు. ఈ రెండు ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ఇది దొడ్డ గణపతి టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.